హాయ్ అండి. నమస్తే. రాగదీపం 3వ భాగం. సాయంకాలం సంధ్యకు స్వాగతం పలికి వెళ్ళిపోతుంది. ఆకాశంలో చీకటి వెలుగుల సయ్యాటలు చూస్తూ 2వ అంతస్తు బాల్కనీలో నిల్చుని ఉన్నాడు సుధాంశు. భవనం ముందు తమ కారు ఆగడం, అందులో నుంచి పట్టు చీరలు ఒళ్లంత నగలతో అలంకరించుకున్న స్త్రీ దిగడం చూశాడు. ఆమె భుజం మీద ఓ బాబు, కుడిచేతి వేలు పట్టుకుని ఓ పాప ఉన్నారు. ఆ మసక వెలుగులో హఠాత్తుగా మనోరమ కనిపించినట్లుగా అనిపించింది సుధాంశుకి. ఇది కల కాదు కదా? మళ్ళీ చూశాడు. మనోరమ మనోరమ ఎందుకు వస్తుంది? రేణు కదూ? భర్త స్పర్శకైనా నోచుకొని ఆ అభాగ్యురాలు 2 పిల్లలకు తల్లి అయింది. ఇది నిస్వార్థంతో అయితే ఆమె తన దృష్టిలో ఉన్నతురాలు అయ్యేది. కేవలం ఈ ఐశ్వర్యాన్ని విడిచిపోలేక ఇలా ప్రాకులాడుతోంది. అంతకాకపోతే మరేమిటి? తన కళ్ళలో పడకూడదని, తన ప్రేమ సంపాదించటం కోసం ఎలాంటి ప్రయత్నమూ చేయకూడదని ఆంక్షపెట్టిన మీద కూడా ఆమె ఈ ఇల్లుని వదలడం లేదంటే ఇదంతా వివాహ బంధం మీద విశ్వాసం వల్లేనా? అడుక్కు తినే ఆ బికారిదానికి, అక్షరజ్ఞానమైనా లేని ఆ మొద్దుకి అలాంటి ఉన్నత భావాలున్నాయంటే తను నమ్మలేడు. ఇది కేవలం ఆశ, అత్యాశ, అయాచితంగా లభించిన ఈ కలిమిని వదిలిపోలేని దురాశ. సుధాంశు ఇలాంటి ఆలోచనల మధ్య ఉండగానే వెనుక గాజుల సవ్వడి వినిపించింది. అదే సమయంలో లైటు వెలిగింది. సుధాంశు వెనుతిరిగి చూశాడు. అత్తయ్య కోరిక మీద ఇప్పుడే బాబు పేరు మీద గుళ్ళో అర్చన చేయించొచ్చాను. బాబుని ఒకసారి మీకు చూపించి రమ్మంది అత్తయ్య. సంజాయిషి ఇస్తున్న దానిలా తల వంచుకుని చెప్పింది రేణు. పొద్దుటి నుంచి అంత వేడుక ఇంట్లో జరుగుతుంటే తల్లొచ్చి పిలిచినా కిందకి రాలేదు సుధాంశు. మనోరమ లేని ఈ ఇంట్లో ఏ వేడుకలు జరిగినా నాకు సంతోషానికి బదులు విషాదాన్ని ఇస్తాయి. దయచేసి నన్ను వాటిలో పాల్గొనాలి అని పిలవద్దు. నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి మీ పనులేవో మీరు చూసుకోండి అంటూ తల్లికి చేతులు జోడించాడు. తల్లి కోపం దిగమింగుతూ కిందకొచ్చేసింది. బాబుకి జాతకం రాయించడానికి, నామకరణోత్సవానికి తండ్రి రానిదే ఎలాగని పురోహితుడు ఆశ్చర్యం వెలిబుచ్చితే సుధకి సుస్థిగా ఉంది. రాలేనన్నాడు. మీరే ఏదో చేసేయండి అని చెప్పింది మీనాక్షమ్మ. బాబుని 2 చేతుల మధ్య ఎత్తిపట్టుకుంది రేణు. తెల్లటి చొక్కాలో, మెడలో పులిగోరు గొలుసుతో, చేతులకి బంగారు ఒత్తులతో, వేళ్లకి ఉంగరాలతో బాబు పిండి బొమ్మల బొద్దుగా ఉన్నాడు. కాళ్ళు చేతులు ఒక లయతో కదిలిస్తున్నాడు. ఆ కదలికలోనే సృష్టిలోని తీయదనమంతా నిండి ఉన్నట్లుగా అనిపించింది. బాబుని చేతుల మధ్య ఎత్తిపట్టుకుని కింద పడతాడేమో అని కొద్దిగా గుండెలకు ఆంచుకుని నిల్చున్న రేణు ఒక మాతృమూర్తిలా ఉంది. సుధాంశు అప్రయత్నంగా 2 అడుగులు వేసి బాబుని చేతుల్లోకి తీసుకున్నాడు. బాబుకి ఇప్పుడిప్పుడే మొఖాలకేసి చూడడం, అనడం వస్తుంది. తండ్రిని చూసి బోసినోరు తెరిచి నవ్వాడు. వాడిలో మనోరమ పోలిక ఒక్కటీ లేదు. ఆ ముక్కు, కనుబొమ్మల తీరు, రంగు అంతా తనదే వచ్చింది. 2 నిమిషాలు తదేకంగా చూసిన సుధాంశు ముఖంలో ఆప్యాయత లాంటి భావం కదిలింది. పెదవుల వద్దకి బాబుని తీసుకుని వాడి బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. వీడికి తల్లి లేదు కదూ? తండ్రి ఉండి కూడా దూరంగా మసులుతున్నాడు కదూ? వీడి దురదృష్టం ఏమనాలి? సుధాంశు కన్నుల్లో సన్నటి నీటితెర కమ్ముకొచ్చింది. తనను చుట్టివేసిన దురదృష్టం ఏమిటో తెలుసుకోలేని చిన్ని పాపడు ఎంత నిశ్చింతగా నవ్వుతున్నాడు. బాబుని రేణుకి అందించి చరచర తన గదిలోకి వెళ్ళిపోయాడు సుధాంశు. ఆ రాత్రి అతని హృదయంలో విషాదం మరింత చిక్కనైంది. మీకు పాపిష్టమా బాబిష్టమా? సుధాంశు చెవిలో గుసగుసగా అడిగింది మనోరమ. నాకు బాబు కావాలి. ఆమెను తన చేతుల మధ్య ఆప్యాయంగా పొదుపుకుని అన్నాడు. నాకు పాప మీదుంది మనసు, కానీ మీకోసం బాబుని కంటాను. పాపనివ్వడం బాబునివ్వడం అంత నీ చేతిలోనే ఉన్నట్టు. మనిషి సంకల్పం గట్టిదైతే దాన్ని దేవుడు కూడా కాదనలేడండి. కానీ మనోరమ సంకల్పాన్ని ఎగతాళి చేస్తూ పాపనిచ్చాడు దేవుడు. భలే దిగులు పడిపోయింది. 4 సంవత్సరాల తరువాత తిరిగి గర్భవతి అయిన మనోరమ ఈసారి తప్పకుండా బాబునిస్తాను అంది. అన్నట్టుగానే బాబుని కంది. ఒకసారి కన్ను విప్పి తన కొడుకుని చూసుకోకుండానే కన్ను మూసింది మనోరమ. రాత్రి 10 గంటలవుతుంది. సుధాంశు కంటి మీదకి కునుకురాక కిటికీలోంచి ఆకాశంలో మిలమిల్లాడుతున్న నక్షత్రాల కేసి చూస్తూ మంచం మీద పడుకున్నాడు. ఎవరో నెట్టినట్టుగా గదిలోకొచ్చి పడింది రేణు. వెంటనే తలుపులు మూసుకుపోయాయి. సుధాంశు భ్రుకుటి ముడిపడింది. మీకున్న ఈ కాస్త సానుభూతిని కూడా కోల్పోయి మీ అసహ్యానికి గురవుతాను అని తెలుసు. కానీ అత్తయ్య నన్ను ఏదో ప్రళయం ముంచుకొస్తుందని భయపడే మనిషిలా చెప్పింది వణికిపోతూ రేణు.
అత్తయ్యకే కానీ నీకేమీ ఆశ లేదా? ఎగతాళిగా ప్రశ్నించాడు సుధాంశు. మనిషి పొడపడితే ఒదిగి ఒదిగి పారిపోవాలని చూస్తుంది పాము. కానీ ఆ మనిషి తనకు అపకారం తలపెట్టాడు అని తెలిస్తే మాత్రం నిఠారుగా తలెత్తి ప్రతీకారానికి సన్నద్ధమవుతుంది అదే పాము. ప్రాణం తీయడానికి, ప్రాణం పోగొట్టుకోవడానికి తయారవుతుంది. సుధాంశు చేసిన ఎగతాళి రేణు భయాన్ని పోగొట్టి నిఠారుగా నిలబడేలా చేసింది. ప్రత్యర్థి మీదకి తలపడేదానిలా నిర్భయంగా, సూటిగా భర్త కళ్ళలోకి దృష్టి సారించింది. వాడిగా ప్రశ్నించింది. ఆశ అంటే దేని మీద, ఎవరి మీద? నీకు అనుకోకుండా పట్టిన అదృష్టం మీద. మీరు నా మెడలో 3 ముళ్ళు వేసిన క్షణంలో నాకు పట్టింది అదృష్టమనే అనుకున్నానండి. కానీ మొదటి రాత్రి నాకు పట్టింది అదృష్టం కాదని, నేను అడుగుపెట్టింది పడగనీడలోకి అని గ్రహించాను. అయినా ఆ పడగనీడను పరిత్యజించలేకుండా ఉన్నాను. ఎందుకో తెలుసా? పతివ్రతను అనిపించుకోవాలని కాదు, ఐశ్వర్యం మీది ప్రలోభంతోనూ కాదు. ఈ ఐశ్వర్యం తాలూకు యజమాని మీది ప్రలోభంతో మాత్రమే ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోలేకపోతున్నాను. ఇది నిజంగా ప్రలోభం కాదు, ఆశ అంతకంటే కాదు. అనురాగం అంటే సరిపోతుంది. అనురాగమా? సుధాంశు పక్కున నవ్వాడు. సుధాంశు హృదయ సింహాసనం మీద మనోరమ కూర్చుని అతని ప్రపంచాన్ని ఏలుతుంది. ఆమె సామ్రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టలేవు. సూది మొనంత స్థలం కూడా ఆమె నీకివ్వదు. సూది మొనంత స్థలం కూడా ఇవ్వదా? రేణు భర్త నవ్వుని అనుకరిస్తూ నవ్వింది. పువ్వుని దాచగలరేమో గానీ దాని పరిమళాన్ని దాచలేరండి. నన్ను మీ కంటపడకుండా ఆంక్ష విధించారు, పర్వాలేదు. నా అనురాగ సౌరభం మీకు తెలియకుండానే మిమ్మల్ని చుట్టేస్తుంది, ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మీరు కన్ను తెరిచి పరికించి చూసేలోగా మనోరమ సింహాసనం మీద ఈ రేణుకాదేవి కూర్చునుంటుంది. హుందాగా చెబుతున్న రేణుని నివ్వెరపాటుతో చూశాడు సుధాంశు. ఆమె ముఖం ఒక స్వచ్ఛ సరోవరంలా ఉంది. కళ్ళు 2 కలువ పువ్వుల్లా ఉన్నాయి. సౌందర్య వెలసితి అయిన ఆమె మోమును, ఆమెలో వ్యక్తమవుతున్న ధీరత్వాన్ని చకితుడై చూశాడు. పూర్తిగా పడుకున్నవాడల్లా కొద్దిగా లేచి మోచేతి మీద బరువాపుతూ సీరియస్గా, నువ్వనుకున్నంత సులభం కాదది అన్నాడు. ఎందుకు కాదు? నిన్ను పెళ్లి చేసుకోవడమే ఒక పొరపాటుగా జరిగిపోయింది నా జీవితంలో. మనోకి తను చనిపోతానని తెలిసేమో ఒకరోజు చిత్రమైన ధోరణి ప్రారంభించింది. తనకి కాన్పుగండమే సంభవించి తను చనిపోతే నేను తిరిగి వివాహం చేసుకోకూడదని, నా హృదయంలో తనకున్న స్థానాన్ని ఏ స్త్రీకి ఇవ్వకూడదని నా వద్ద వాగ్దానం తీసుకుంది. అమ్మని తృప్తిపరచడం కోసమే నేను నిన్ను వివాహం చేసుకున్నాను అని మరోసారి చెబుతున్నాను. ఈ ఇంట్లో నా భార్యను అనిపించుకోవడం తప్పితే ఇంతకు మించి నా నుండి నువ్వేమీ పొందలేవు. అంత ఖచ్చితంగా మీరు ఆ మాట చెప్పకండి. మీ మాటే శిలాక్షరమని నేను ఏడవదలుచుకోలేదు. కాల ప్రవాహంలో నిరంతర ప్రయాణికులం. ప్రవాహం ఎప్పటికీ ఒకే తీరుగా ఉండదు. కలిసిన మనుషుల్ని విడదీసే సుడిగుండాలు, దూరంగా ఉన్న మనుషుల్ని ఒకటిగా కలిపే కెరటాలు. ఈ కాల ప్రవాహంలో ఎన్ని విచిత్రాలు జరగడం లేదు. కాల ప్రవాహం మింగివేసిన మనోరమ అక్కయ్య మీ చెంతకు ఏనాటికి రాలేదు. కానీ నేను మీ భార్యను, సజీవ రూపాన్ని. ఏనాటికైనా మిమ్మల్ని వచ్చి కలవకపోతానా? మనల్ని ఒకటి చేసే సంఘటన ఏదీ జరగదా? ఎంత ఆశావాదివి! ఆశ మనిషికి జీవితాన్ని ఇస్తుందండి. ఆశే లేకపోతే మనిషి జీవోత్సవం కదా. సుధాంశు వెల్లకిలా పడుకుని తల కింద చేతులు పెట్టుకున్నాడు. అతడి చూపులు పైకప్పును ఆశ్రయించాయి. రేణు వెళ్ళి సోఫాలో కూర్చుంది. కూర్చుని నిద్రపోయింది. రేణుని ఆప్యాయంగా తన కౌగిట్లోకి తీసుకున్న నిద్రాదేవి సుధాంశుకు మాత్రం చాలా దూరంగా ఉండిపోయింది, చాలా రాత్రి వరకు. మర్నాడు సాయంకాలం బాల్కనీలో నిల్చున్న సుధాంశు తోటలో ఒక ఆనందకరమైన దృశ్యం తిలకించడం జరిగింది. అమ్మా, ఇంక చిక్కిపో అమ్మా, కాళ్ళు లాగేస్తున్నాయి. ఉష ఏడుపు కంఠంతో దీనంగా అంటుంది. ఇదో ఇక్కడే, గలగలా నవ్వేస్తుంది రేణు. కళ్ళకి గుడ్డ కట్టుకున్న ఉష ఆ ధ్వని వచ్చిన దిక్కుగా పరిగెత్తింది. పువ్వుల పొద తప్ప పిన్ని చిక్కలేదు. అబ్బా, నా చేత కాదు. ఉష ఏడుస్తూ ఉక్రోషంతో గుడ్డ కళ్ళ మీద నుంచి లాగేసి కింద కూలబడింది. రేణు పరిగెత్తుకొచ్చి ఉషను ఎగరేసి ఎత్తుకుని ఆ పిల్లని ఊపిరందకుండా బొగ్గల మీద ముద్దులు పెట్టేసుకుంది. ఇప్పుడు నేను దొంగనవుతాను సరే? ఉష పారేసిన గుడ్డ తన కళ్ళకి కట్టుకుంది రేణు. ఉషకి ఉత్సాహం వచ్చేసింది. పిన్నికి చిక్కీ చిక్కకుండా పరుగులు పెట్టసాగింది. ఆ పిల్ల అడుగుల చప్పుణ్ణి బట్టి, ఆ పిల్ల నవ్వుని బట్టి మెల్లగా తడుముకుంటూ అడుగులు వేస్తుంది రేణు. ఆ దృశ్యం చూస్తున్న సుధాంశు పాదాలు అప్రయత్నంగా కిందకు దిగసాగాయి. తన వెనకగా ఉష పకపకలాడుతూ పరుగులు పెట్టిన సవ్వడి కాగా రేణు గిరును వెనక్కి తిరిగి గబగబా అడుగులు వేస్తూ చేతులు చాచింది.
చాచిన చేతికి మృదువుగా అదో రకం వాసన వేస్తూ ఎవరిదో చొక్కా తగిలింది. అది ఉష ఫ్రాకు కాదని, అక్కడ నిల్చున్నది ఉష కాదని వెంటనే గుర్తించిన రేణు వదిలేయడానికి బదులు 2 చేతులు ఆ వ్యక్తికి పెనవేసింది. ఉష దొరకలేదు గాని నాకు దొరకవలసిన వారే దొరికారు అంది కొంటె నవ్వుతూ. తనని రెతల్లా పెనవేసిన ఆ చేతుల మధ్య కొన్ని క్షణాలు స్థాణువులా నిలబడిపోయాడు సుధాంశు. ఆ స్పర్శ అతడికి చిరాకుకు బదులుగా ఏదో వింత అనుభూతిని ప్రసాదించడంతో తన బలమైన బాహువుల మధ్య ఆమెను బంధించేశాడు. ఆమె చెంపకి తన చెంప చేర్చి రుద్దుతూ రేణు అని పిలిచాడు మృదుస్వరంతో. డాడీ దొంగ, డాడీ దొంగ! ఉష అరవడంతో సుధాంశు మత్తు వదిలిపోయి చప్పున రేణుని వదిలేశాడు. రేణు కళ్ల మీద నుంచి గుడ్డ తొలగించి సుధాంశు మోహంలోకి విజయగర్వంతో చూసింది. మీ హృదయ సింహాసనం మీద ఎవరున్నారో ఇప్పుడు సరిగ్గా చూసుకోండి అంది చిన్నగా. సుధాంశు ముఖంలో చప్పున రంగులు మారిపోయాయి. అక్కడి నుండి చెరచెరా పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఒక అపరాధిలా మనోరమ ఫోటో ముందు నిలబడ్డాడు. ఫోటోలో మనోరమ అతడి ముఖంలోకి రౌద్రంగా చూస్తుంది. మీరు చేసిన వాగ్దానాలు, చేసుకున్న నిర్ణయాలు ఏమయ్యాయి? మీ మనసు ఇంత బలహీనమా? మీ హృదయ సింహాసనం నాదేనన్నారే, నన్ను లాగిపారేసి మరో స్త్రీని అక్కడ కూర్చోపెడతారా? మీరేనా నన్ను ఇంత అవమానం చేస్తున్నది? తనకు ప్రియతమమైన మనోరమకు ద్రోహం చేయబోయిన తన బలహీనతకు క్షణికావేశానికి సుధాంశు సిగ్గుతో కుంచించుకుపోయాడు. కానీ రేణు అణువణువున తననే ఆరాధిస్తున్న తన భార్య, ఆమె జీవితం వ్యర్థమైపోవలసిందేనా ఈ ఇంట? మనోరమ మీద ప్రేమతో రేణుని అన్యాయం చేస్తున్నాడు కదూ. కానీ తప్పదు. మనోరమ స్థానం ఎప్పటికీ ఏ స్త్రీకి చెందకూడదు. తన ప్రేమకి ఔన్నత్యానికే కళంకం. అయితే అయస్కాంత పరిధిలో ఉన్నంత వరకు ఇనుము ఆకర్షించబడుతూనే ఉంటుంది. తను కొన్నాళ్లు దూరంగా వెళ్ళిపోతే తప్ప రేణు ప్రభావం నుంచి తను తప్పించుకోలేడు. రేణు కూడా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతే తప్ప ఆమె జీవితం చక్కబడదు. ఆ రాత్రి కమ్మని కలలతో నిద్రపోయిన రేణుకి ఉదయం జరిగిన సంఘటనతో మతిపోయినట్టుగా అయింది. నౌకరు పెద్ద సూట్ కేసు బెడ్డింగు మేడ మీద నుంచి తీసుకొచ్చి కారులో పెట్టాడు. వాడి వెనక సుధాంశు దిగొచ్చాడు. అమ్మా, హైదరాబాద్ వెళ్తున్నాను తల్లితో చెప్పాడు. సూట్ కేసు బెడ్డింగు తీసుకువెళ్తున్నావు, తిరిగి రావడం ఎప్పుడు? పనైపోతూనే. అతడితో పాటు వెళ్ళిన కాంతారావు సాయంకాలానికి తిరిగొచ్చి ఒక ఉత్తరం రేణుకిచ్చాడు. ఏమిటిది? అయోమయంగా చూసింది రేణు. బాబుగారు మీకెమ్మన్నారు? ఏం రాసుంటారు? ఉత్తరాన్ని పట్టుకున్న రేణు చేతుల్లో వణుకు, గుండెల్లో దడ ప్రారంభమయ్యాయి. కవరు చించి అందులో మడిచి ఉన్న ఒకే ఒక కాగితం విప్పి అటూ ఇటూ తిప్పి చూసింది. పిచ్చిదాన్లా. తనకు చదువురాదని తెలిసి ఈ ఉత్తరం ఎందుకు రాశారాయన? జీవితంలో మొదటిసారిగా తనకు చదువురానందుకు సిగ్గుగాను పరితాపాన్ని పొందింది రేణు. అత్తయ్య, అత్తగారిని సమీపించింది. ఆయన కాంతారావు వెంట ఈ ఉత్తరం పంపారు. ఎవరికి రాశాడు? నాకే. మీనాక్షమ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అయితే చదువుకో, చెప్పదగిన సంగతులుంటే నాకు చెప్పు. రేణు నిస్సహాయంగా చూసింది. నేను ఓనమాలు కూడా దిద్దలేదత్తయ్య. కనీసం నాకు అక్షరాలు గుర్తుపట్టడమైనా రాదు. రేణు తన జీవితంలో అంత సిగ్గును ఎప్పుడూ పొందలేదు. అయ్యో పిల్ల, అందులో సుధా ఏం రాశాడో నేనెలా చదవనే? మీనాక్షమ్మ ఇబ్బందిగా చూసింది. నా మనసు కీడునే శంకిస్తుంది అత్తయ్య. అందులో మీరనుకున్నట్టు మధురమైన సంగతులుండవు. చదవండి అత్తయ్య. ఏం వినవలసి వచ్చినా భరించగలను అన్నట్టుగా నిలబడింది రేణు. రేణుక, కాల ప్రవాహంలో నిరంతర ప్రయాణికులం. ఎందుకు కలుస్తామో, ఎప్పుడు విడిపోతామో తెలియదు. ఈ కెరటాలు ప్రవాహంలో ఎందుకు ముంచుతాయో, ఎందుకు తేల్చుతాయో కూడా తెలియదు. ఈ వేదాంతం నువ్వే నాకు నేర్పావు. నీకు చదువు రాకపోయినా, గొప్పెంట పెరగకపోయినా నీ మనసు చాలా ఉన్నతంగా ఎదిగిపోయింది. మొదట్లో నేను అనుకున్నట్టు నువ్వు అంతస్తు, ఐశ్వర్యం మీద ప్రలోభం చేత నా ఇల్లు పట్టుకుని వ్రేలాడలేదు. నా కోసమే ఉన్నావు. నా మీద అనురాగం చేతే ఉన్నావు. ఈ సత్యం గుర్తించాక నీ మీద అసహ్యం తొలగి అభిమానం ఏర్పడింది. పువ్వుని దాచగలరేమో కానీ దాని పరిమళాన్ని దాచలేరన్నావు. నిజమే, దాచలేను. నువ్వు నా కంట పడకూడదన్న ఆంక్ష పెట్టడం ఎంత నిష్ప్రయోజనమైందో నిన్నటి సంఘటనతో తెలిసిపోయింది. మనిషిలో బలహీనతలు ఎప్పటికీ బహిర్గతమై ఉండవు. ఒక్కో సంఘటన వాటిని బహిర్గతపరుస్తూ ఉంటుంది. నేను ఎంత నిగ్రహశూన్యుణ్ణో, నాలో ఎంత బలహీనత దాగి ఉందో నిన్నటి సంఘటన స్పష్టం చేసింది. నీ నుండి నన్ను రక్షించుకోవాలంటే నాకు పారిపోవడం తప్ప మరి మార్గాంతరం కనిపించలేదు. ఇలా ఎన్నాళ్ళు, ఎంత దూరం పారిపోతావో నీ ప్రశ్న.
నువ్వు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయేదాకా నా ప్రయాణం ఆగదు. నేను తిరుగుముఖం పట్టను. దేశాలు తిరుగుతూనే ఉంటాను. వెళ్ళిపో. నాకున్నదంతా తీసుకుని నన్ను మాత్రం వదిలి వెళ్ళు. నువ్వు వెళ్ళిపోయాకే నేను ఇంటికి తిరిగొస్తాను. ఇప్పటికైనా నువ్వంటే అసహ్యం లేదు, అభిమానమే ఉంది. ఆ అభిమానం చేతే ఇదివరలో ఇచ్చిన సలహానే మళ్ళీ ఇస్తున్నాను. నీకు కావలసినంత డబ్బు పట్టుకెళ్ళు, పెళ్లి చేసుకో, ఒక సంసారం ఏర్పరచుకో. అప్పుడైతేనే నా మనసుకి శాంతిగా ఉంటుంది. ఎందుకంటే ముందున్నది నీ జీవితం అంతా. నీ జీవితం కూడా నా కారణంగా వ్యర్థమైపోవడం నా మనసుకి కష్టంగా ఉంటుంది. ఇక మనకు జరిగిన వివాహం అంటావా? నువ్వు కోరిన విధంగా నీ మెడలో నేను వేసిన 3 ముళ్ళు విప్పివేయటానికి తిరుగుమంత్రాలు లేవు శాస్త్రాల్లో. తెంచివేసుకోవడం తప్ప మరి మార్గం లేదు. వివాహ బంధం మీద నేను విశ్వాసం లేనివాణ్ణి కాను. కానీ 2 హృదయాలు పరస్పరం పెనవేసుకుపోయినప్పుడే ఆ వివాహ బంధానికి ఒక అర్థం ఏర్పడుతుంది. కేవలం 3 ముళ్ళ తంతే వివాహం కాదు. నా మనసు మనోరమది. అలాంటప్పుడు మనకు జరిగిన వివాహం అర్థం లేనిది. దానికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. వివాహ మండపంలో నీ మెడలో మాంగళ్యం కడుతుంటే ఒక అమ్మాయి ఏమందో తెలుసా? మనోరమ గారంటే బాబుగారికి చాలా ప్రేమట. అందుకే ఆవిడ పోయి నెల తిరగకుండానే పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. ఏం మగవాళ్ళు, ఏం ప్రేమలు! చిచ్చి, మగజాతి మీదే అసహ్యం కలుగుతోంది అని ఏసడించింది. ఆ ఏసడింపుని నిజం చేసి మగజాతి మీదే నమ్మకం పోగొట్టే పని చేయలేను. నాది మనోరమది అనురాగ దాంపత్యం. మేము ఆదర్శ ప్రేమికులం. ఆమె పూతూనే ఆమె మీద నా ప్రేమ మిథ్య అనిపించే పని చేయలేను. నీ సమక్షంలో నా మనసు యవ్వన సహజంగా చెలించవచ్చు. నీ యందు ప్రేమాంకురం కలగవచ్చు. కానీ మనోరమను మర్చిపోవడం నాకు పూర్తిగా సాధ్యం కాదు. మనోరమ స్మృతులతో నీకు పూర్తి న్యాయం చేయలేను. దాంపత్య జీవితంలో సవితి ఛాయలు పడితే ఏ స్త్రీ సహించలేదన్న సత్యం నాకు తెలుసు. అందుకే మన మధ్య దాంపత్య జీవితం ప్రారంభం కాకముందే మనం విడిపోవడం మంచిది. ఇవన్నీ వివాహానికి ముందు ఆలోచించుకోవాల్సిన విషయాలు అన్నావు. అమ్మ చేసిన పిచ్చి పనితో నాకు మతిపోయి పెళ్లికి తల వంచాను. పెళ్లికి తల వంచినంత సులభంగా నీతో వైవాహిక జీవితాన్ని గడపడానికి నేను సిద్ధంగా లేను. ఈ వ్యవహారంతో నా ఇంటి పరువు ప్రతిష్టలు ముడిపడి ఉంటే ఉండొచ్చు. నా పరువు ప్రతిష్టల కోసం ఒక నిండు జీవితం బలిపెట్టలేను. వాటి కోసం నా అభిమతానికి విరుద్ధంగా ప్రవర్తించలేను. అందుకే నిన్ను వెళ్ళిపోమని చెబుతున్నాను. నువ్వు వెళ్ళిపోయాకే నేను తిరిగి రావడమంటూ జరుగుతుంది. ఉంటాను, సుధాంశు మోహన్. ఉత్తరంలోని సంగతులు విని ఒక శిలాప్రతిమలా నిలబడిపోయింది రేణు. మీనాక్షమ్మ మాత్రం ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. పలాయనం చిత్తగించాడనమాట, పలాయనం. నా కొడుకు ఇంత పిరికివాడు. చేసుకున్న దాన్ని మరొకటి పాలు చేసేవాడంటే నా తల సిగ్గుతో వాలిపోతుంది. చిచ్చి, వీడు మనిషేనా? రేణు నెమ్మదిగా తెప్పరిల్లింది. ఆయన ఇలాంటి పని చేస్తారేమోనని నేను ఆయనకి దూరంగా ఉండిపోదలిచాను. మీరే నన్ను ప్రోత్సహించారు. ఆడదాన్నై ఉండి సిగ్గులేని దానిలా ఆయన్ని కౌగిలించుకున్నాను, కవ్వించాను. ఆయన నా దారికి వచ్చినట్లే వచ్చి పారిపోయారు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటత్తయ్యా? విచలితంగా అడిగింది. చెప్పాడుగా, తనకున్నదంతా తీసుకుని తనను మాత్రం వదిలేసి వెళ్ళమని. ఆవిడలో కోపం బుసబుసా పొంగుతుంది. వెళ్ళిపోతానత్తయ్య, కానీ ఆయన అనుకున్నట్టుగా మాత్రం వెళ్ళను. మీనాక్షమ్మ ప్రశ్నార్థకంగా కనుబొమలెత్తి చూసింది. అంటే? ఆయన నన్ను అభిమానిస్తున్నానంటూనే అవమానించారు. కావాల్సిందంతా పట్టుకుపోవాలట. తనకున్నదంతా తీసుకుపోవాలట. నన్ను వేశ్యగా భావించారా ఆయన? నాకు పూచిక పుల్ల కూడా అక్కర్లేదు. నాకు వివాహమైన గుర్తుగా ఈ పుస్తే మెట్టె మాత్రం ఆయనది తీసుకువెడతాను నాతో. రేణు గొంతు గాద్గదికం కాగా కళ్ళు సజలాలయ్యాయి. అయితే నువ్వు వెళ్ళిపోవడానికే నిశ్చయించుకున్నావా? ఆయన నా కోసం ఇల్లు విడిచి దేశదిమ్మరవుతుంటే నేను వెళ్ళిపోక ఏం చేయాలి? వెళ్ళిపోయి ఏం చేయాలని? నాయనమ్మ పంచన పడుంటాను. 20 ఏళ్ళు నన్ను సాకిన నాయనమ్మ తన ఒంట్లో శక్తున్నంత వరకు నాకింత అన్నం పుట్టించి పెట్టకపోదు. ఆ తరువాత నా తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది. అంత నిశ్చింతగా కాపురం వదిలేసుకుంటావన్నమాట. నాకు కాపురమే లేదు. వదిలేసుకోవడం అన్న ప్రశ్న ఎక్కడుంది? ఆ పిల్లల్ని నా పాలిట పడేసి నీ దారి నువ్వు వెళ్ళిపోతావా? పిల్లలకు నాకంటే ముఖ్యం వాళ్ళ నాన్న. నేను ఎక్కడుంటే ఆయన రారు. నేను వాళ్లకు చేసే పనులు డబ్బు పారేస్తే ఆయాలు చేస్తారు. డబ్బు పారేస్తే ఆయాలు చేస్తారు కానీ వాళ్ళు నీలా ప్రేమను అందించలేరమ్మా. పసిపిల్లలకు ప్రేమను అందివ్వడం అనేది చెట్టుకు నీరు పోయడం లాంటిది. నీరు పొయ్యకపోయినా పోషణ చేయకపోయినా పెరిగే చెట్లున్నాయి. అవి అడవి చెట్లు రేణు.
ఏది ఏమైనా నీలాంటి కోడల్ని మాత్రం నేను పోగొట్టుకోలేను. నువ్వు నా కోసం పిల్లల కోసం ఇక్కడుండాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మీనాక్షమ్మ కోడలి 2 చేతులు పట్టుకుని ప్రాధేయపూర్వకంగా అంది. నా కోసం మీరు మీ కొడుకును దూరం చేసుకుంటారా అత్తయ్య? రేణు విస్మయంగా ప్రశ్నించింది. ఇంటిని పిల్లల్ని తల్లిని వదిలి మనోరమ స్మృతులు పట్టుకుని ఎంత దూరం పోతాడు? ఎన్నాళ్ళు పోతాడు? వస్తాడు. రాకపోతే? రాకపోతేనా? కోడలితో పాటు కొడుకు పోయాడని గుండె రాయి చేసుకుంటాను. అంతేగాని ఈ ఇంటి కోడల్ని తరిమేసి ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని మట్టిపాలు కానీయను. నేను ఇష్టపడి నిన్ను నా కోడలిగా చేసుకున్నాను. నా ఇష్టం లేనిదే నువ్వు ఈ ఇల్లు కదలడానికి వీల్లేదు. కానీ నా మనసు అంగీకరించడం లేదత్తయ్య. ఆయన అక్కర్లేదనుకున్న మనిషిని ఆయన ఇంట్లో ఉండడం లజ్జాకరంగా ఉంటుంది నాకు. పైగా నేనుంటే ఆయన ఇంటికి రారు. ఇది నీ ఇల్లు, ఇది నీ ఆస్తి. నీ ఇంట్లో నువ్వు ఉండడానికి నువ్వు సిగ్గుపడాలా? ఆయన అలా భావించడం లేదుగా. నా మెడలో తాళి కట్టిన క్షణం నుంచి నన్ను వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నారు. నేనే మొండికెత్తున్నాను. ఆయన వెళ్ళిపోయాక కూడా ఇది నా ఇల్లు, ఇది నా ఆస్తి అనుకుని ఎలా ఉండాలో తెలియటం లేదు. తను తప్ప ఇవేమీ నీకు అక్కర్లేదు అని చెప్పడానికైనా నువ్వు ఇక్కడుండాలి. నీ జీవితం ఒక తపస్సుగా నీ భర్త కోసం నిరీక్షించాలి. అంతేగాని నిన్ను భర్త వదిలేసిన మనిషిగా ఊహించడానికి నా మనసు అంగీకరించడం లేదు రేణు. నా చేతులారా ఈ పెళ్లి చేశాను కాబట్టి నువ్వు అలా కావడానికి వీల్లేదు. నీకోసం నా కొడుకునైనా వదులుకుంటాను గాని నీ జీవితం నాశనం కానీను. నిన్ను పుట్టిల్లో చేరనివ్వను. ఒక విధమైన ఉద్రేకంతో అంది మీనాక్షమ్మ. రేణు గంభీరంగా నిశ్చల స్వరంతో ఉంటానత్తయ్య. నా జీవితమే ఒక తపస్సుగా చేసుకుని ఆయన కోసం నిరీక్షిస్తాను అంది. మీనాక్షమ్మ కన్నుల్లో ఆనందాశ్రులు రాలాయి. రేణుని దగ్గరగా లాక్కుని ఆవేశంగా ఆ పిల్ల నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. మిస్ కోమల బిఏ. ఆ రోజు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన యువతిని మీనాక్షమ్మకు పరిచయం చేసి మీనాక్షమ్మను కోమలకు పరిచయం చేశాడు కాంతారావు. నమస్కారం అండి. వినయంగా చేతులు జోడించింది కోమల. మీనాక్షమ్మ నకసిక పర్యంతము వీక్షిస్తున్నట్లుగా చూసి కూర్చో అమ్మాయి అంది. తెలుగు ఇంగ్లీషు రెండూ చెప్పగలవా? అదేం ప్రశ్నండి. నేను తెలుగు యువతిని, బిఏ పాస్ అయ్యాను చిన్నగా నవ్వింది కోమల. నువ్విక్కడ చదువు చెప్పాల్సింది ఇద్దరికి. ఇంతలో ఉష చెయ్యి పట్టుకుని అత్తయ్య అంటూ ఏదో అడగడానికి వచ్చిన రేణు సందేహంగా ఆగిపోయి హాల్లో అత్తగారితో మాట్లాడుతున్న యువతిని ప్రశ్నార్థకంగా చూసింది. వీరే నీ శిష్యులు. ఈ పాప ఉషాకుమారి, నా మనవరాలు. ఇంగ్లీష్ చెప్పాలి. ఈమె నా కోడలు రేణుకాదేవి. తెలుగు ఇంగ్లీష్ రెండూ చెప్పాలి. అతి సాదా దుస్తుల్లో ఒంటి మీద వేసమెత్తు బంగారం లేకుండా మెడలో పసుపు తాడుతో ఉన్న జమీందారిని కోడల్ని ఆశ్చర్యంగా తిలకించసాగింది కోమల. ఇంచుమించు తన ఏడున్న ఈ శిష్యురాలికి తెలుగు ఇంగ్లీషు చెప్పాలట. కోమల ఇబ్బందిగా కదిలింది సోఫాలో. ముందుగా ఈ సంగతి తెలియని రేణు అత్తగారిని లోపలికి తీసుకుపోయి, నాకీ వయసులో చదివేమిటత్తయ్యా? నేను చిన్నప్పుడు ఓనమాలు కూడా దిద్దలేదు. ఇప్పుడు పలకా బలపం తీసుకుని దిద్దుతూ కూర్చోవాలా? కంగారుగా అడిగింది. చదువుకి వయసుకి సంబంధం లేదమ్మా. ఏ వయసులో అయినా సరస్వతీదేవి కృప సంపాదించడానికి కృషి సలపవచ్చు. పోతే నీకు చదువు రావడం ఎంతో అవసరం. సుధా బాహ్య వ్యవహారాలేవి పట్టించుకోవడం మానేశాడు. ఎస్టేట్ వ్యవహారాలు పూర్తిగా నౌకర్లపైన గుమస్తాలపైన వదిలేస్తే ఎప్పటికైనా ముప్పే. యజమాని సొంతంగా చూసుకోకపోతే ఎస్టేటు క్రమక్రమంగా మింగేసేవాళ్లు చాలామంది తయారవుతారు. రేణు షాక్ తగిలినట్లుగా అయింది. నాకు చదువు నేర్పి నాకు ఎస్టేట్ వ్యవహారాలన్నీ అప్పగించాలి అనుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటత్తయ్యా? మీ కొడుకు ఇక ఎప్పటికీ ఇంటికి తిరిగి రాడు అనే నిశ్చయానికి వచ్చేశారా? వచ్చినా ఆయన్ని ఓ మూలను కూర్చోబెట్టి నా చేత ఆడరాజ్యం చేద్దామనుకుంటున్నారా? చదువు రాజ్యాలేలేటందుకే కాదే, కనీసం మొగుడు రాసే ఉత్తరం చదువుకోవడానికి, దానికి జవాబివ్వడానికి అయినా వచ్చుండాలా అక్కర్లేదా ఆడదానికి? మీనాక్షమ్మ ఎత్తి పొడుపుగా అంది. రేణు ముఖం ఎర్రబడింది. నోటికి తాళం పడ్డట్టుగా మౌనం వహించింది. మర్నాడు ఉషతో పాటు అక్షరాభ్యాసం గావించబడింది రేణుకి. అత్తగారి ఎత్తి పొడుపు హృదయంలో గాఢంగా గుచ్చుకోవడంతో రేణు పట్టుదలగా చదువు నేర్చుకోసాగింది. అరటి, ఆవు ఒక్కో అక్షరం కూడదీసుకుని చదువుతున్న రేణు బాబు ఏడుపు విని దిగ్గున లేచి వెళ్ళిపోయి వాడిని చంకనేసుకునొచ్చి కూర్చుంది. వాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని తిరిగి చదవడానికి ఉపక్రమించింది. రేణు ఏం చదువుతుందో వినడం ఎప్పుడో మానేసింది కోమల. ఒళ్ళో పిల్లాన్నేసుకుని అక్షరాలతో కుస్తీ పడుతున్న రేణుని తదేకంగా చూడసాగింది. కోమల కాంతారావుకి కొంచెం దూరపు బంధువుల పిల్ల. కోడలికి మనవరాలకి మంచి టీచర్ని తీసుకురమ్మని
మీనాక్షమ్మ చెప్పినప్పుడు కాంతారావుకి కోమల గుర్తుకొచ్చింది. కోమల ఇంటికి పెద్ద కూతురు, బిఏ పాస్ అయి నిరుద్యోగిగా ఉంది. వాళ్ళ కుటుంబ పరిస్థితులు అట్టే బాగోలేని సంగతి కాంతారావుకి తెలుసు. ఈ అవకాశం ఆయన కోమలకిచ్చాడు. కోమలకు పెద్దగా వివరాలేమీ చెప్పి తీసుకురాలేదాయన. నీకు మంచి ఉద్యోగం చూపిస్తాను అని తనతో తీసుకొచ్చాడు. ఇక్కడికొచ్చాక తను చేయవలసిన పని తెలిసింది కోమలకు. 2 శిష్యులకు టీచర్గా 300 జీతంతో జమీందారిణి భవనంలోనే బస ఏర్పాటు చేయబడింది. జమీందారిణి కోడలు మాత్రం పెద్ద సస్పెన్స్ అయింది కోమలకు. కొన్ని సంగతులు ఎవరూ చెప్పకపోయినా చూసి గ్రహించేవి ఉంటాయి. కొన్ని సంగతులు చూసి గ్రహించింది కోమల. కొన్ని సంగతులు కాంతారావు మామయ్య ఇంటికి వెళ్ళినప్పుడు తెలిసాయి. రేణు కథ ఇంచుమించుగా కోమలకు తెలిసిపోయింది. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది రేణుకాదేవి గారు, హఠాత్తుగా అంది కోమల. ఆశ్చర్యమా? ఎందుకు? మీకింత ద్రోహం జరిగిన ఈ ఇంట్లో మీరు ఎలా ఉండగలుగుతున్నారు? ఈ ఇంట్లో చాలామందికి చాలానే జరిగుంటాయి. అవేవీ శాశ్వతంగా నిలవలేదనుకుంటాను. నాకు జరిగిన ద్రోహం కూడా శాశ్వతంగా ఉంటుందా? అయితే మీ వారు వచ్చినా మిమ్మల్ని భార్యగా స్వీకరిస్తారని మీకు నమ్మకం ఉందా? జీవితం చీకటి వెలుగుల సమ్మేళనమని పెద్దలనగా మీరు వినలేదా? అబ్బా, మీరెంత ఆశావాదులు! సరిగ్గా ఇదే మాట ప్రేమ్ తండ్రి అన్నారు ఒకనాడు. అయితే మీ మధ్య మాటలుండేవన్నమాట. మాటలు కాదు, పోట్లాటలుండేవి. రేణు గలగలా నవ్వేసింది. మీ స్థానంలో నేనుంటే ఇంత స్వచ్ఛంగా నవ్వేదాన్ని కాదు, ఒక్క పెట్టును ఏడ్చేదాన్ని. ఏడుపుతో సాధించేవి ఏవీ లేవు ఈ ప్రపంచంలో. మీకు చదువు చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది రేణుకాదేవి గారు. నిజానికి మీరు గురువు కావాలి, నేను శిష్యురాల్ని కావాలి. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. నేర్చుకునే ఉంటే నేర్చుకోండి. అయితే ఈ క్షణమే నన్ను గురువుగా స్వీకరించాలి. ముందు ఆ రేణుకాదేవి గారు అన్న సంబోధన మానేయమని ఆజ్ఞాపిస్తాను. నాకు చదువు చెప్పడానికొచ్చి నన్ను బహువచనంతో మన్నించటం బాగోలేదు. ఇంచుమించు సమవయస్కులం. రేణుక అంటే చాలు, మిమ్మల్ని నేను కోమల అనే పిలుస్తాను. మీరు నా శిష్యురాలే అయిన జమీందారిణి కోడలు, ముఖ్యంగా నాకు జీతమిచ్చి పోషిస్తున్న వాళ్ళు. రేణు మరోసారి నవ్వింది. ఈ ఇంట్లో మీకు నాకు పెద్దగా భేదం లేదు కోమల. నేను ఇంచుమించుగా మీలాంటి నౌకర్నే ఈ ఇంట్లో, భర్త త్యజించిపోయిన మనిషిని. ఈ ఇంట్లో నా విలువేమిటో నాకు తెలుసు. మా అత్తగారు నన్ను కోడలిగా మన్నించొచ్చు. ఈ ఊరి ప్రజలందరూ నన్ను జమీందారిని కోడలనొచ్చు. కానీ ఆయన తనకక్కర్లేదన్న మనిషిని. అయినా ఈ ఇంట్లో ఉన్నాను. మా అత్తగారు నా జీవితమే ఒక తపస్సుగా ఆయన కోసం నిరీక్షించమని చెప్పింది. ఆమె మాట ఒక ఉపదేశంగా స్వీకరించాను. అందుకే ఈ ఇంట్లో ఉండగలుగుతున్నాను. కానీ ఈ పిల్లల మీద మీ ప్రేమ చూస్తుంటే, ముఖ్యంగా మీకు ద్రోహం చేసిన ఇతడి పిల్లలు, తండ్రి చేసిన ద్రోహం ఏమిటో తెలుసుకోలేని పసిపిల్లలు. తండ్రి చేసిన ద్రోహానికి వీళ్ళని బాధ్యుల్ని చెయ్యను. చిన్ననాడే కన్నతల్లికి దూరం అయ్యారు. వీళ్లను అమ్మగా ప్రేమించాలనిపిస్తుంది. అందుకే ఉషకి నన్ను అమ్మ అని పిలవడం నేర్పాను. కన్నెపిల్ల ఎవరో కన్నపిల్లలకు తల్లి కావడం, తల్లిగా ప్రేమించడం ఎంత అద్భుతమైన సంగతి! రేణు బాబుని పెదవుల వద్దకు తీసుకుని వాడి బుగ్గల మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని, వీడెవడో తెలుసా? ప్రేమ్ సుధాకర్. నా జీవితంలో ఒకనాడు వీడే ప్రేమసుధను వర్షించగలడు. కన్నెపిల్లను ఎవరో కన్నపిల్లలకు తల్లినయ్యాను అన్నారు కదూ. నా జీవితానికి ఈ మాత్రం భాగ్యం దక్కడం అదృష్టం కదూ. భర్త ఆదరానికి దూరమైన ఒక స్త్రీ 2 పిల్లలకు మాత్రం తల్లి అయింది. అదృష్టం అంటారా కాదా అని లేచింది రేణు. బాబుకి పాలు పట్టే వేళయింది అంటూ వాడిని చంకన వేసుకుని వెళ్ళిపోయింది. కోమల రేణు వెళ్లిన దిక్కే ముగ్ధురాలై చూసింది. సుధాంశు వెళ్ళిపోయిన 1 నెల రోజుల తర్వాత అతని దగ్గర నుంచి తల్లికి ఒక ఉత్తరం, కాంతారావుకి ఒక ఉత్తరం వచ్చాయి మధుర నుండి. మధుర అడ్రస్కి 2000 రూపాయలు పంపించమని కాంతారావుకు రాశాడు. తల్లికి రాసిన ఉత్తరంలో ఇలా ఉంది. అమ్మగారికి పాదాభివందనములు. నేను ఎందుకోసం ఇల్లు విడిచిపెట్టానో మీకు ఈసరికి తెలిసే ఉంటుందనుకుంటున్నాను. రేణుకకు రాసిన ఉత్తరం ఆమెకు చదువు రాదు కాబట్టి ఆమె మీ చేత చదివించుకుని ఉంటుంది అని నా ఉద్దేశం. అమ్మా, మీ కళ్ళ ముందే నేను మనోరమ అన్యోన్యంగా జీవించాం. మా అనురాగ దాంపత్యాన్ని గురించి మీరు ఎందరితోనో గర్వంగా గొప్పగా చెప్పగా విన్నాను. అలాంటిది ఆమె ఈ లోకం నుంచి నిష్క్రమిస్తూనే ఆమె స్థానంలోకి మరొకరిని తెచ్చావు. ఆ పని చేయడానికి నువ్వేమీ సంకోచపడలేదు. నీకు కోడలు కావాలనుకున్నావు, పిల్లలకి తల్లి కావాలనుకున్నావు. తలరాతలు తారుమారులయ్యి
ఆమెకు బదులు నేనే చనిపోతే నీకు కొడుకు కావాలని, ఆ పిల్లలకు తండ్రి కావాలని అనేదానివా అమ్మా? ఈ ప్రపంచంలో స్త్రీకొక న్యాయం, పురుషుడికొక న్యాయం ఎవరు రాశారో తెలియదు, కానీ ఇది చాలా దారుణం అమ్మా. మనిషి కనుమరుగైన చెదరంది నా ప్రేమ మనోరమ మీద. నువ్వు ఇల్లు విడిచి ఆశ్రమవాసానికి వెళ్ళిపోతున్నాననడంతో మతిపోయి నీ మాటకు తలొగ్గినప్పుడు ప్రస్తుతానికి గండం తప్పించుకుంటున్నాను అన్న ఆలోచన తప్ప మరొకటి రాలేదు. అలా తలొగ్గడం వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది అన్న ఆలోచన వచ్చుంటే రేణుకకు ఈ గతి పట్టేది కాదు. నాకు రెండో పెళ్లి జరిగేది కాదు. నా కారణంగా ఒక నిండు జీవితం వ్యర్థమైపోయింది అన్న బాధపడే అవకాశము నాకు ఉండేది కాదు. రేణు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతే తప్ప ఈ బాధ నుంచి నాకు విముక్తి లేదమ్మా. రేణుక వెళ్ళిపోయింది అని నాకు తెలిపితేనే నేను ఇంటికి తిరిగి రావడం అంటూ జరుగుతుంది. ఆ తరువాత తను చూసిన ప్రదేశాలు, తన యాత్రలోని విశేషాలు క్లుప్తంగా రాసి ముగించాడు సుధాంశు. ఆ ఉత్తరం మీనాక్షమ్మ చదువుకుని కోడలికిచ్చింది. ఒక్కో అక్షరం కూడదీసుకుని చదివి అర్థం చేసుకోవడానికి గంటసేపు పట్టింది రేణుకి. జవాబు నువ్వు రాయి. నేనా? ఇది చదవడానికే గంట పట్టింది. గంట పట్టినా చదివావు కదా. అలాగే 2 గంటలు, కాకపోతే 3 గంటలు కూర్చుని రాయి. ఇక నుంచి మీ భార్యాభర్తల నడుమ సమస్య నాదాకా రానివ్వకు, నువ్వే పరిష్కరించుకో. ఏనాటికైనా మిమ్మల్ని ఒకటిగా చూస్తానా అని నా ప్రాణం కుట్టుకులాడుతుంది. మమ్మల్ని ఇద్దరినీ ఒకటిగా చూడాలనే కదూ మీరు కొడుకు దూరమైనా నన్ను ఇంట్లో ఉంచుకున్నారు. ఉంచుకోవడం ఏమిటమ్మా? ఇది నీ ఇల్లు, నువ్వున్నావు. అవును, నా ఇల్లు, నేనున్నాను భర్తను తరిమేసి. చిత్రంగా నవ్వింది రేణు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.